హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. అది ఏందన్నది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్, అయితే ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన సమాచారం ఏమిటంటే, ఇంతకుముందు కూడా గత నెలలో మనము 6 పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డ్ కావాల్సిన వాళ్ళు ఒక పేపర్ పైన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే రాసి ఆల్రెడీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇప్పుడు చూసుకుంటే ఈ కొత్త రేషన్ కార్డుల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఖచ్చితంగా మనం మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఆ అప్లికేషను ఎప్పటి నుంచి పెట్టుకోవాలంటే, మనకు అందిన సమాచారం ఏంటంటే ఫిబ్రవరి చివరిలో కానీ లేదంటే మార్చి మొదటి వారంలో కానీ ఈ అప్లికేషన్లను స్వీకరించే పని అయితే మొదలవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఈ అప్లికేషన్లు ఎక్కడ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం మళ్ళీ మీ సేవలోనే అప్లై చేసుకోవాల్సి ఉందని మనకైతే ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన చెందన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? మరి కొత్త రేషన్ కార్డు కొరకు మీ సేవలో ఎలా అప్లై చేయాలి, మరి ఆ దరఖాస్తు ఫాము వాటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే మీకు ముందుగానే చెప్తాను. కాబట్టి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మన వీడియో వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్.